స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే బుటాయిగూడెం మండలంలోని ఇనుమూరు సమీపంలో ఉన్న జిన్నెలవాగు చెరువుకు తూము ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘ జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇనుమూరు గ్రామంలో ఉన్న జిన్నెలవాగు చెరువును గ్రామస్తులతో కలిసి ప్రజా సంఘాల బృందం బుధవారం పరిశీలించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ కె రమేష్ బాబుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘ జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ మాట్లాడుతూ ఇనుమూరు గ్రామానికి చెందిన జిన్నెలవాగు చెరువును తూము లేకపోవడంతో చెరువును నీరు వృధాగా బయటికి వెళ్లిపోతుందన్నారు. ఆయకట్ట రైతులకు పంటల సమయంలో ఇక సాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ జిన్నెలవాగు చెరువు నిర్మాణం చేసి 40 సంవత్సరాలు అయిందని, తూము పాడై 8 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ తూము ఏర్పాటు చేయకపోవడం బాధాకరమన్నారు. ఇక తక్షణమే చెరువుకు తూము ఏర్పాటు చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై ఐటీడీఏ ఇరిగేషన్ అధికారులకు తెలియజేస్తామని డిప్యూటీ తహసీల్దార్ రమేష్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘ మండల అధ్యక్షులు కారం భాస్కర్, వ్యవసాయ కార్మిక సంఘ మండల కార్యదర్శి ఉడతా వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు రామకృష్ణ, సిపిఎం పార్టీ బుటాయిగూడెం మండల కార్యదర్శి. ఇనుమూరు గ్రామంలోని జున్నుల చెరువు ఆయకట్ట కింద 100 ఎకరాలు సాగు ఉంది. ఈ చెరువుకు సంబంధించిన తూము నుంచి నీళ్లు వృధాగా పోతూ ఉన్నాయి. దీనికి ఎటువంటి లాకులు లేవు. గతంలోని ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతం వచ్చినప్పుడు అనేక సందర్భాలు చెప్పారు, మేము వెంటనే లాకులు వేస్తామని కూడా చెప్పారు. కానీ ఇప్పటి వరకు చేయలేదు. దీనివల్ల చెరువులో నీళ్ళంతా వృధాగా ఆ కాలువలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. దీనికి అడ్డకట్ట వేయాల్సిన అధికారులు వెంటనే స్పందించి జున్నుల చెరువుకి తూము నుంచి వెళ్ళే నీటిని ఆపమని మేము కోరుతా ఉన్నాం. ఇది రేపు వ్యవసాయానికి ఈ చెరువు ఆయకట్టు కింద 100 ఎకరాలు సాగు ఉంది. దానికి నీళ్లు ఉండాలంటే ఈ రకంగా అడ్డకట్టేసి ఆ చెరువులో నీళ్లు ఆపమన్నది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపే వెంటనే అధికారులు ఈ ప్రాంతం వచ్చి దానికి తగ్గ నీళ్లు పోకుండా ఆయకట్టుకి నీళ్లు నిలబడేటట్టు చర్యలు తీసుకోమని గిరిజన సంఘం సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో అధికారులు స్పందించకపోతే మేమే ఆందోళన చేస్తామన్నది కూడా